ఎందుకంటే దేవుని యొక్క రక్షణ సువార్త అంటే ఈ సువార్త మానవులను ఏం చేస్తుంది అని అంటే కొన్ని బంధకాల నుండి విడిపిస్తుంది. ఏ బంధకాలు? పాపం అనే బంధకాల నుండి విడిపిస్తుంది. దాస్యత్వము అనేటువంటి బంధకాల నుండి విడిపిస్తుంది. ప్రపంచంలో మనం అణచబడుతున్నాం. ఏ విధంగా అణచబడుతున్నాం అని అంటే ఈ ఒక ఆచార సంబంధమైన దాస్యత్వం, రెండోది పాప సంబంధమైన దాస్యత్వం, మూడోది మనకు రాజకీయం, మతము, కులము, వర్గము అనేటువంటి దాస్యత్వం మనల్ని పరిపాలిస్తూ ఉంది. ఈ దాస్యము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు అనేటువంటి నరుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి జన్మించాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనంలో ఒక వచనాన్ని చదువుతుంది. 6వ వచనం నుండి మనం ఏ దాస్యం నుండి అయితే మనము చదివి వినిపించాం. గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని సరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును. హల్లెలూయా. 2018 నవంబర్ నెలలో ఒప్పరిలో ఒక రోజు ఉదయం ఈ విధంగా ఒక సువార్త మీటింగ్ ఏర్పాటు చేశా. ఆ గ్రామంలో అనేకులు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారంతా ఆ ఒక మీటింగ్ లో ఏకీవించా. 2019 ఫిబ్రవరి మార్చిలో ముంజులూరు అనేటువంటి గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశా. ఆ గ్రామస్తులు ఆ కుటుంబంలో ఏకీవించి ప్రాంతంలో ఏకీవింపడ్డా. 2019 మే నెలలో సెలకలూరు అనేటువంటి గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశా. ఆ గ్రామస్తులందరూ కూడా కుటుంబంలో ఏకీవింపి ప్రాంతంలో ఏకీవింపడ్డా. గత జూన్ నెల ఓరిక అనేటువంటి గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేశా. ఆ గ్రామంలో ఆ గ్రామ ప్రజలంతా ప్రార్థన కుటుంబంలోకి ఇవ్వబడ్డా. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే సువార్త వారికి తెలియపరచాలి. సువార్త ఎప్పుడైతే మనం వింటామో బానిసత్వపు లోకాన్ని దూరం నుండి దాస్యముగా వాడుకుంటున్నారు. వాళ్ళు అనేకులను బానిసలుగా వాడుకుంటున్నారు. పలు విధమైన పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. వారి కుటుంబ అవసరాలకి మనకు పొలాలు విభజించి పలు విధములైన పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎటువాడు ఎటు పని చేయాలి, చాకలు అనేటువంటి పేరు పెట్టి చాకలి పని చేయాలి, మంగళ అనేటువంటి పేరు పెట్టి మంగళ పని చేయాలి. ఆ విధంగా పలు విధములైన కాపలవాడు కాపలవాడుగానే ఉండాలి, పాలేరు పాలేరుగానే ఉండాలి. ఈ విధంగా వాళ్ళకు అనుకూలంగా మనలను దాస్యములో వాడుకున్నారు. కానీ మనకి ఎవరు కూడా రక్షణ, నిరీక్షణ, సత్యాన్ని బోధించేవారు ఏ మతంలోనూ కూడా లేరు. బైబిల్ మనకి ప్రపంచ ప్రజలకు ఉండేటువంటి బానిసత్వం నుండి విడిపించడానికి బైబిల్ వల్ల ఆహ్వానిస్తుంది. అందుచేత ఈ బానిసత్వం నుండి బయటపడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే దేవుడు ఏ స్థితిలో మన ఒక స్థితులు ఉన్నాయో ఈ స్థితులను చూసి మనము కొన్ని ఆర్థిక వ్యవస్థలు గాని, అనారోగ్యం గాని, శత్రువులు గాని, అప్పులు గాని ఇటువంటి అప్పు చేస్తాడు. 1998లో మా కుటుంబం ఒంటరిగా ఉండేది. మా తండ్రి గారు ఒక దినాన ఒక మాట చెప్పాడు, ఒరేయ్ మనంతా ఒక బలహీనమైన కుటుంబం అయిపోయాం, మన వారంతా మనకి శత్రులు అయిపోయారు, మనం ఏదన్నా తాగి చనిపోదామా మన కుటుంబం అంతా అని అడిగాడు మా నాన్నగారు. ఇది పిచ్చితనం, పిరికితనం. మనం యేసుని అంగీకరించాం, మనం ధైర్యంగా ఉంటే అనేకులను మనం బ్రతికించబోతున్నాం అని చెప్పినప్పుడు తర్వాత మేము యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత
అనేకులకు సువార్త ప్రకటించి చనిపోయే వారిని బ్రతికించాం. అనేకులు మాంత్ర విద్యల చేత అనేకులను చంపబోతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారిని బ్రతికించాం. అనేకులు క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారిని బ్రతికించాం. అనేకులు వైరస్ వ్యాధుల చేత బాధపడుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారిని బ్రతికించాం. ఆ విధంగానే అనేకులను ప్రభునందు నడిపించి సుమారు 1000 మందికి పైగా బాప్తిస్తములు ఇచ్చాం. అనేకులు దేవస్థానం అంగీకరించి వారి బానిసత్వం నుండి బయటపడ్డారు. ఆ బైబిల్ మనలను ఆహ్వానిస్తుంది. మీరు కన్నులు ఓపెన్ కాబోతున్నాయి. ఏ కన్నులనంటే మనకు ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో మనం వెలిగింపబడాలి, ఇతరులను వెలిగించాలి. నేను ఈ గ్రామం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నేను సుమారుగా గత మే నెల ఏప్రిల్ నుండి ఈ ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేశాను. కానీ నాకు ఇక్కడ 3 స్త్రీలు వాళ్ళ మాటలు వినిపించాయి. ఎవరంటే గిన్నెపల్లిలో చంద్ర అనేటువంటి ఒక ఆమె ప్రభుని అంగీకరించారు. వారితో మీరు మాట్లాడండి, దేవుని మాటలు ఆమె అయితే వింటుంది. ఒకవేళ ఏర్పాట్లు ఏమైనా వాళ్ళ ద్వారా మీరు చేయొచ్చు అన్నారు. ఈ గ్రామం రాబోతే ఈ గ్రామంలో కమలమ్మ అనేటువంటి ఒక ఆమె పేరు చెప్పా. గడ్డపల్లి రాబోతే మంగ అనేటువంటి మంగమ్మ గారు ఆమె అడ్రస్ చెప్పా. అంటే వారు నమ్మబట్టే కదండి ఇక్కడికి వాళ్ళ పేర్లు వచ్చాయి. సువాసన అనేటువంటిది ఒకరి నుండి వ్యాపించేలాగా దేవుడు మన జీవితాలను మార్చాలి. మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో మీ వారు మిమ్మల్ని వేరేస్తున్నా, మీరు ఏ గ్రామంలో ఉన్నారో మీ వారంతో రాళ్లతో కొట్టినా, మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో మీ ప్రాంతంలో మీకు పౌర సరఫరాలు నిలిపేసిన ప్రభునందు అంగీకరిస్తే రేపు రాబోతున్న కాలంలో మన రాజ్యం ఓపెన్ కాబోతూ ఉంది. అది ఎవరిదేనంటే దేవుని రాజ్యం. సుమారుగా 10,000 సంవత్సరాల నుండి భౌతికంగా మానమనుగడ భూమి మీద జలప్రలయం ముందు, జలప్రలయం తర్వాత, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకములో దేవుడి మానమనుగడను ఒక మనుషుని విస్తరింపజేశాడు. ఈ భూతలమంతా మానవులు నిండిపోయారు. పూర్వం మేమున్న గ్రామాలు కూడా మీ వల్లే అడవులే. ఒక్కొక్కరు ఇలా బాగు చేసుకుంటా ముందుకు సాగుతూ వచ్చింది. 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ భూమి అంతా అడవే. మీరు అడవిలో ఉన్నాను, ఇక్కడ ఏమి లేవు, ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు అని మీరు అనుకోవచ్చు. కానీ మీ ప్రార్థన ఈ ప్రాంతాన్ని మార్చాలి. ఎవరు ఏ ప్రాంతాన్ని? ఈ ప్రాంతాన్ని మీ ప్రార్థనే మార్చాలి. వేరే వాళ్ళ మతం వల్ల మార్పు అనేటువంటిది ఎక్కడ ఏ దేశంలోనూ ఏ గ్రామంలోనూ లేదు. క్రైస్తవుల యొక్క ప్రార్థన అనేకులను రక్షిస్తుంది, అనేకులను బ్రతికిస్తుంది, అనేకమైన ప్రాంతాలు మార్పు అనేటువంటి తీసుకు వస్తుంది.